మాట్లాడారు సార్ కూర్చోండి. రమ్మని చెప్పారు. రెండు మూడు కంప్లైంట్స్ వస్తాయి. నాగేశ్వరరావునా కూర్చో. నాగేశ్వరరావునా కూర్చోండి సార్. కూర్చోబెట్టండి. కూర్చో. అందరం ఎమ్మెల్యే గారు గమనిస్తే నేను అటు కూర్చొస్తాను. ఇక్కడ వివిధ సమస్యలపైన వాళ్ళు మన గౌరవ శాసనసభ్యుల వారికి వినియోగించుకోవడం జరిగింది. అది విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, కార్డులకు సంబంధించి, తర్వాత ఆధార్ కార్డులకు సంబంధించి, మరి ఇతర సర్టిఫికేట్లకు సంబంధించి కొన్ని సమస్యలని గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క మన గిరిజన కాలనీలో ఈ గ్రామ సభ ఏర్పాటు చేసి చేయడం ద్వారా ఈ గ్రామ సభలోకి అన్ని శాఖల అధికారులు, మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ ఇక్కడికి హాజరు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు, మరియు ఇతర ఐసిడిఎస్ సంబంధించిన అధికారులు, ఇంకా ఇతర శాఖల అధికారులందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. మీ యొక్క సమస్యలు, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి స్వాగతంగా ఆహ్వానం పలుకుతూ, మరియు పెద్దలు కూడా ఈ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ, ఈ గిరిజన కాలనీ ప్రజలకు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ఈ యొక్క కార్యక్రమంలో మీకు సంబంధించినటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా సార్ దృష్టిగా తీసుకొని వస్తే, అంటే అందరూ ఒకసారిగా చెప్పాల్సిన సమస్యలు బాగా చెప్పగలిగిన వాళ్ళు ముందుకు వచ్చి ఈ సమస్యలు ఒక్కొక్కటిగా చెప్తే, ఆ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు మీ యొక్క సమస్యలు ఒక్కొక్కటిగా రాసుకొని వాటిని వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీరు మన ఈ గిరిజన కాలనీకి సంబంధించినటువంటి సమస్యల్ని ఒక్కొక్కటిగా మన గౌరవ శాసనసభ్యుల వారికి నివేదించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం కోరుకోవడం జరుగుతుంది. మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి చౌట గిరిజన కాలనీ కాపురస్తులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఎమ్మెల్యే గారు చౌట గిరిజన కాలనీలో కొద్దిగా రోడ్డు సమస్య ఉందని చెప్పి నాకు మొన్న చెప్పడం జరిగింది. నా దగ్గరకు వచ్చారు, ఈ విధంగా ఇటు రోడ్డు సమస్య అంటున్నా, నేను బుధవారం వస్తాను 10:30 అని చెప్పాడు. సరే రండి, అట్టే ఉంటాం అందరం అని చెప్పాను. ఈ రోడ్డు విషయము గతంలో సంజయరాణి వచ్చినప్పుడు కూడా మనం అందరం కూడా ఆమెను అడగడం జరిగింది. అమ్మా, మన గవర్నమెంట్ వస్తే మనం ఈ రోడ్డు వేసుకుందాము అని చెప్పానని మేమందరం కూడా ఆ రోజు కూడా చెప్పాను నేను. మనం రోడ్డు అంటే గవర్నమెంట్ వస్తానే మనం వేసుకుందాము,
ఏదైనా అది పట్టాపురం కాబట్టి కృష్ణారెడ్డితో ఒకసారి మాట్లాడి, మీరు కృష్ణారెడ్డి దగ్గర మీరు అందరూ పనులు పోతారు కాబట్టి ఆయన దగ్గర ఒప్పించుకుంటే నేను అట్టే చేపిస్తానని చెప్పాను. మన ఎలక్షన్లో కూడా మీకు 50,000 రూపాయలు నేను మీకు ఎలక్షన్లో ఈ ఓటర్లకు ఇచ్చే డబ్బులతో సంబంధం లేకుండా నేను 50,000 రూపాయలు ఇస్తానని మీకు అందరం కూడా చెప్పడం జరిగింది. చెప్పానా లేదా? ఉన్నింది నేను చెప్పండి. చెప్పడం జరిగింది. సరే, మనకు కృష్ణారెడ్డి దగ్గర మీరు సక్రంగా పోయి ఆయన అడిగింది లేదు. కృష్ణారెడ్డి అయితే నేనైతే మటుకు పదే నాకు ఎప్పుడు ఆ టీ అంగడి కాడ కాబట్టి కూడా నేనైతే అడుగుతానే ఉన్నాను. ఆయన ఏంటంటే అలా బేరానికి వస్తున్నారు, నేను అమ్మేస్తున్నాను, లేఅవుట్ వేస్తారు, ఈ రోడ్డు ఆ రోడ్డు కలిపేస్తారని ఆయనైతే మటుకు నాకు చెప్తానే ఉన్నాడు. నేనైతే ఆయన అడుగుతానే ఉన్నాను. మీరు ఎన్నిసార్లు అడిగారో నాకు తెలియదు. అయినా ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పనని ఎమ్మెల్యే గారితో కూడా చెప్పారని చెప్పని తెలిసింది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మనకు 90వ సంవత్సరంలో ఈడ ఈ చౌట గిరిజన కాలనీలో మనకు ఆ తట్ట మీద ఉన్నారు 10-15 ఏళ్ళు ఈ గంగడ కవతం వాళ్ళు వచ్చి ఇక్కడ చేరితే అప్పుడు ఎరగల మధు, నగల సిద్ధయ్య 35 ప్లాట్లు ఇక్కడ ఏర్పాటు చేశాడు. చేస్తే వాళ్ళు ఇక్కడ చేరారు. అప్పుడు గుడిసెలు. అక్కడి నుంచి నేను కొండయ్య, రాపూర్, చెంచయ్య అనేవాళ్ళు రాగిచెరులో ఒక 20 కుటుంబాల వాళ్ళు వచ్చి సిద్ధారెడ్డి కాట ఆయనకు గుడిసెలేశారు. గుడిసెలేస్తే అప్పుడు ఎంఆర్ఓ గారు ఇక్కడ చెరువు లోగా ఉంది, ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పంటే నేను వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నేను పులిసేనయ్య ఇంతకుముందు నెంబర్గా పనిచేశాడు. మేమిద్దరం అప్పుడు సివిజి రమేష్ సర్పంచ్, మేమందరం కలిసి మా సొంత ట్రాక్టర్లు పెట్టి వాళ్ళు అక్కడ నాటుకున్న పొయ్యిలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ 35 ఏళ్ళ తర్వాత మేము మళ్ళీ ఒక 20-25 ఏళ్ళు వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ మేస్త్రి పోలం అనే ఒక ఆమె ఇందిరానగర్లో ఉంటుంది. ఆమె వచ్చి అయ్యా మేమందరం చవటకు వస్తాము, మేము కూడా ఇక్కడ ఉంటాము, ఇక్కడ మనకు నారాత్రి వేస్తా అందరం మనకు తెలుసు అని చెప్పంటే వాళ్ళు వాళ్ళ పిల్లకాయలందరినీ తీసుకొని వచ్చి ఆమె ఇక్కడ ఉండడానికి ఆమె వచ్చింది. ఆమె కూడా మేమే స్థలాలు చూపించాం. ఆ రోజుల్లో పంచాయతీ సెక్రటరీ ఇందిరానగర్లో ఇళ్ళున్నాయి, వీళ్ళకి ఇల్లు కట్టుకునేదానికి నేను ఇక్కడ శాంక్షన్ చేయలేనంటే మేము బలవంతం పెట్టి శాంక్షన్ పెట్టి వాళ్ళకందరికీ కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఏమ్మా లక్ష్మ, అవునా కాదా? చేయడం జరిగింది. తర్వాత 2008-2009లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు అనే పథకం పెడితే నేను 70 ఇళ్ళు నేను కట్టించడం జరిగింది. 20 ఇళ్ళు చెన్నూరు లక్ష్మీనారాయణ కట్టించాడు. కట్టించిన తర్వాత దీనికి రూపురేఖలు వచ్చాయి. ఈ కాలనీలో ముక్కాల రాజేశ్వరమ్మ 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తే నేను ఈ రోడ్లన్నీ అప్పుడు గాడి తీసి రోడ్లు ఏర్పాటు చేశా. తర్వాత జడ్పీటీసీ సునీల్ కుమార్, మల్లీజీ కుమార్ రెడ్డి జడ్పీటీసీని ఎల్సీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గెలిపిస్తే ఎన్ఆర్జీఎస్ నిధులు కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర 5 లక్షలు తెచ్చి ఈ మెయిన్ రోడ్డు మెటల్ రోడ్డు వేయడం జరిగింది. అదే విధంగా అదే మేస్త్రి పోలం అని చెప్పిన కాడ 2 వీధులకు అడ్డ రోడ్లు కూడా మెటల్ రోడ్డు వేయడం జరిగింది. అయినా తర్వాత నేను ఇంచుమించు 25 సంవత్సరాలలో ఒక్క టర్మే నేను సర్పంచ్ ఓడిపోయింది. ఇంచుమించు 20 సంవత్సరాలు మేమే ఉన్నాం. ఈ వాటర్ ట్యాంక్ కట్టించింది మనమే, పైప్ లైన్ వేసింది మనమే, కుళాయిలు వేసింది మనమే, కరెంటు స్తంభాలు వేసింది మనమే. అంటే మనమంటే నేను కాదు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే సునీల్ కుమార్ గారి ఆధ్వర్యము, ఆ రోజుల్లో బలి దుర్గా ప్రసాద్. అదేవిధంగా ఎల్ఈడి లైట్లు సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఎల్ఈడి లైట్లు వేసాం. టీటీడీ వాళ్ళు దేవలం మంజూరు చేస్తే 20,000 రూపాయలు పెట్టి మట్టితోలు ఇచ్చా. ప్రతిష్ఠ చేయాలంటే 60,000 రూపాయలు నేను పులిసేనయ్య డబ్బులు దాన్ని ప్రతిష్ఠ చేయించి అన్నదానం చేశాం. అదేవిధంగా మనకి హిందూ నుంచి కరెంట్ వస్తుంటే కరెంటు ఎప్పుడు చూసినా ఆడ సౌక్ చెట్లు పోతుంటే 24 గంటల కరెంటు మన సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్ ఇక్కడి నుంచి తీసుకొచ్చి లైన్ తీసుకొచ్చి చౌట్లో కలిపాడు. ఇక్కడ అనేక కార్యక్రమాలు 32 మందికి 2000లో ఎకరాల పొలం ఈ చౌట్ల గిరిజన కాలనీలో ఇవ్వడం జరిగింది.
ఇక్కడ జగన్ ప్రభుత్వంలో ఏదైనా ఒక్క పని చేశారా? 5 ఏళ్లలో మీరు ఎవరైనా పోయి ఎక్కడైనా పని అడిగారా? ఈరోజు మాకు ఎవరు లేదని అనడం తప్పు. మీకు కావాల్సింది ఏదైనా రోడ్డు ఉంటే రోడ్డు చెప్పొచ్చు. ఈరోజు ఆ చిన్న ఆయన ఇల్లు కట్టుకున్నాడు, బేస్మెంట్లో ఆగిపోయి ఉంది, కనీసం దిక్కు లేదు. జగన్ గవర్నమెంట్ లో ఆడ పట్టాలు ఇచ్చున్నారు, 60 ఏళ్ళు బేస్ పట్టాలు కట్టేసి డబ్బులు తినేసి ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటారు, దిక్కు మొక్కు లేదు. 5 ఏళ్ళు గమనుండి ఈ రోజు మేము ఏదైనా ఉంటే పని చేస్తానంటే మాకు ఎవరు లేరంటే మనకు కావాల్సింది ఏంటి? రోడ్డు అన్నారా? మనం పోయి రోడ్డు అడగాల. మాకు ఎవరు లేరని అంటే ఎవరైనా ఇక్కడికి వస్తే కాలనీలోకి నేను వస్తా, మా అన్న వస్తాడు, ఇంకెవరైనా ఎప్పుడన్నా ఏ రోజైనా కనపడున్నారు ఎవరన్నా ఏరే నాయకులు? ఇవన్నీ ఆలోచించాలా మనము. ఒక ఏందనేది మనము అడిగేటప్పుడు మన సమస్య ఏందో మనం చెప్పి ఆ సమస్య గురించే చెప్పాలా. ఈరోజు ఇక్కడ అందరూ ఉన్నారు, మేసరపోలం ముందే కొండయ్య ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇక్కడ ఈ కాలనీ ఏ విధంగా ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా అనేక కార్యక్రమాలు ఏ ఉన్నప్పుడు నిన్నగా మన పండుగలకు మున్సిపాలిటీలో లైట్లు వేయకపోతే 40 లైట్ల వరకు వచ్చి ఇప్పుడు కాలనీలో లైట్లు వేసాం, ఊళ్ళో లైట్లు వేసాం. ఇంకా ఏం అభివృద్ధి కావాలనేది తెలుగుదేశం పట్టం మన ఏడీ గారు 4 రోజుల నాడు లైన్ కేబుల్లో వైర్ లాగాడు. మన అభివృద్ధి ఎక్కడ జరగడం లేదనేది మీరు ఒకటి ఆలోచించండి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అంతకుముందు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ రోడ్డు కూడా గ్రామీణ తొలిస్తా అన్నాడు, ఇది కూడా చేస్తాడు. ఇక్కడ అన్ని పనులు ప్రతి పనులు జరిగాయి. కాకపోతే 5 ఏళ్లలో మేము భాస్కర్ రెడ్డి మనుషులు అని మమ్మల్ని కించపరిచి అవినీతి మాట్లాడి చాలా కించపరిచి ఒక్క పని కూడా ఇక్కడ చేయాల. ఆయన చెప్పినట్టు మా కాలనీలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కాకపోతే 5 ఏళ్ళలో మాకు ఏ పని జరగల. ప్రస్తుతం మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మా సునీల్ అన్న వచ్చాడు, మళ్ళీ మా భాస్కర్ రెడ్డి వచ్చాడు అని చెప్పి మేము మళ్ళీ ఒక అర్జీలు తీసుకెళ్ళినచో నెల్లూరులో నీకు ఇచ్చామన్నా, నెల్లూరులో నీకు ఇచ్చాం. నువ్వు ఒకటే చెప్పావు, నేను గెలవగానే మొట్టమొదటి నెల్లూరులో మీకు రోడ్డు పోస్తానని చెప్పాడా లేదా? భాస్కర్ రెడ్డి కూడా ఇప్పుడు కాదు, ఆ టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పాడు. కాకపోతే ఇటీవల కాలంలో అన్న సునీల్ అన్న మేము చాలా చోట్ల అర్జీలు ఇచ్చాం. భాస్కర్ రెడ్డి మా రెడ్డి చెప్పినట్టు 32 ఎకరాలు పొలం ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా దాన్ని కొంతమంది స్వాధీనం తీసుకున్నారు. అది కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చా. రెడ్డి ఈ విధంగా సంతకాలు పెట్టుకొని జగనన్న లోన్లు అని చెప్పి అవినీతిగా తీసేస్తున్నారు రెడ్డి అని చెప్పా. ఎవరి తరఫున పోయేది కూడా ఆయన చెప్పా. మళ్ళీ దాని గురించి స్పందన లేదు. వాళ్ళు మేము అక్కడికి పోతే మీకు పొలాలు లేదు ఏమీ లేదని తరివేస్తున్నారు. అట్లా ఒకటి కాదు, చాలా జరిగాయి. కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం. మీ దగ్గర కూడా అర్జీలు ఇచ్చాం, కానీ మాకు కొన్నిట్లో న్యాయం జరగల. అందుకని ఊరందరూ మాట్లాడుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. అది నా విషయం. నీ మీటింగ్ అంటే మేము ఆటోలు పెట్టి జనాలను తీసుకొచ్చి ఎక్కడెక్కడ అడగండి, ఒక్క రూపాయి కూడా పొలం ఉందా? మొన్న వచ్చిన లిస్ట్ లో ఏం లేదు, ఆ పేరు లేదు, ఏం లేదు. పాత దాంట్లో ఉంది. రీసర్వే జరిగినప్పుడు మరి ఎందుకు పిలవలేదు? వాటిల్లో 2 పేర్లు, ఈ 2 పేర్లు బండి రామయ్య పేరు లేదు, రావులు. అలా కాదు, మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వెళ్ళిపోయినట్టుగా కేసు పెడతారు. నేను చెప్పేదేనండి, ఎప్పుడన్నా వదిలేసి వెళ్ళిపోతే మీకు తెలియకపోతే కేసు పెట్టాలి. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు ఎతికి నాన్ ట్రేస్ సర్టిఫికేట్ ఇస్తారు, ఇతను మేము కనిపెట్టలేదు అని చెప్పేసి. అర్జీ ఇచ్చాం సార్. మీరు మండల ఆఫీస్లో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు అర్జీలు ఇచ్చాం. కానీ మేడం గారు ఏమన్నా అంటే అవన్నీ అయిపోయినాయి, మీరు కేసు పెడుతున్నాం, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఏం చేయలేము. కనీసం 10-15 మంది సార్ వాళ్ళు దొంగలు సార్. ఈయన తీసుకొచ్చాడు సార్, అది తీసుకొచ్చి మా మనుషులు సంతకాలు పెట్టారు. ఎట్లా పెట్టిస్తారు? అదే మరి సార్ పెట్టండి. 10 మంది సార్,
లెటర్ పెట్టేసి సార్ నేను అడిగేటప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఫోన్ చేశాడు. అతను వచ్చాడు సార్, వచ్చి నా మీద కేసు పెట్టారు సార్. నేను దౌర్జన్యం చేస్తున్నాను వాళ్ళు పోతే మా వాళ్ళందరిని తీసుకుపోయి నేను స్టేషన్ నుంచి బయట పెట్టాను. అట్లా చేశారు. శ్రీకాంత్ రెడ్డి చెప్తాను. ఎస్టీ కమిషన్ మీ ఆఫీస్కి ఉన్నారు కదా, అక్కడ కూడా ఒక లెటర్ పెట్టాను. ఆ లెటర్ పెట్టి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించాను. నేనేమంటే సార్ ఇక్కడ చిన్న చిన్న స్కూల్ రెవెన్యూ సంబంధించి ఇంకేం సమస్య అదే సార్, అది ఇప్పుడు స్కూల్కి సంబంధించి అంగన్వాడీ. తర్వాత మీకు కరెంట్ సంగతి చెప్పండమ్మా. ఏడీ గారు వచ్చారు, రండి ఏడీ గారు రండి. ఏంది కరెంట్ ఏంది విషయం చెప్పండి, సరే చెప్పండి. సర్వే దగ్గర ఒక 8 స్తంభాలు ఇస్తాను చెప్పి అది ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది అక్కడ. తర్వాత 8 స్తంభాలు పోయినసారి నేను చెప్పాను కదా విషయాన్ని, జగన్ గవర్నమెంట్ వచ్చిందా ఆయన ఏ లాక్తే పోయింది, వెనక్కి రిటర్న్ చేసేసారు. ఇప్పుడు సునీల్ కుమార్ వచ్చిన తర్వాత ఇప్పుడు కేబుల్ 350 మీటర్లు ఉందండి మన దగ్గర. 350 మీటర్లు ఎంత వస్తే అంత లాగా. తర్వాత ఎక్స్ట్రా ఎంత కావాల్సినారని మనం ఎస్టిమేట్ పూర్తిగా ఈ కాలం వరకు అంటే బడ్జెట్ కాలనీలో వచ్చినప్పుడే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకు ప్రపోజల్స్ ఏం లేవు. మనం చేస్తారులేమ్మా. మీరు కూడా ఏంటంటే కమిషనర్ గారి నెంబర్ తీసుకోండి, ఏడీ గారి నెంబర్ తీసుకోండి. అట్లా మీకు ఎట్లా భాస్కర్ ఉన్నారు ఆయన చూసి చెప్తే ఆయన చెప్తాడు. ముందు ఆయన చూసి తీసుకురాండి ఇష్యూ ఇచ్చిన అక్కడే మనుషులు దాన్ని కొద్దిగా లాగిచ్చేసేసి కలిపి చింతమాన్ దగ్గర చెప్పండి. అన్నీమా ఇంటికి కులాయింది ఎవరికి ఇళ్ళకి ఇచ్చా, అన్ని ఇళ్ళకి ఇచ్చా. ఇది కూడా తీసేస్తాం, అన్ని ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇంటి దగ్గరే పట్టుకుంటాం కదా. నేను మాట్లాడుతున్నాను. వీళ్ళకి 3 అవర్స్ ఎందుకంటే అట్లా ఊళ్ళోకి పోయేది, కాలనీకి వచ్చేది అంత మాట్లాడలేదు. ఒకవేళ కాబట్టి 6 గంటలు కూడా ఎక్స్ట్రా వదులుతారు. అయినా ఇళ్ల కుళాయిలు పెట్టేసుకున్నారు అనుకో. వీళ్ళు ప్రతి ట్యాప్ వీళ్ళు కట్టరు. రేపు మళ్ళీ డౌన్లోడ్కి నీళ్ళు చేస్తుంటాయి. ఇళ్ళు వస్తారు మళ్ళీ. ఇంటికి ట్యాప్ ఏంటంటే 20 ఇళ్లకో 30 ఇళ్లకో ఒక కుళాయి ఉంటే 2 గంటల సేపు నీళ్ళు ఇస్తాం. ఎందుకంటే అందరూ వచ్చి పట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇంటింటికి కుళాయి ఇస్తే మాత్రం నిడివి తగ్గిపోతుంది. గంట ఇస్తాం నీళ్ళు. ఆ గంటలో ఎన్ని నీళ్ళు వస్తే అన్ని నీళ్ళే పట్టుకోవాలి. ప్రతి ఇక్కడ వచ్చిన అధికారులకి అలాగే రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు మొన్న అన్ని విషయాల మీద నా దగ్గరకు వచ్చారు. నేను ఎలక్షన్ ప్రచారంలో నా మిసెస్ మా భార్య వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు కూడా కొన్ని ఇక్కడ చేస్తామని చెప్పి ఆ రోజు మీ అందరికి కూడా వాగ్దానాలు ఇచ్చాం. అవన్నీ భాస్కరణ ఫాలో అప్ చేస్తూ పట్టణంలో ఉన్నాయి. దాదాపు 11.5 ఎకరాలు చేస్తున్నారు. మేము నచ్చకుండా నాయకులు అభివృద్ధి పంపించారు. వాళ్ళ పేరు 11.5 ఎకరాలు ఉంది. ఎందుకంటే మేము ఉంటే మీకు మొదటి నుండి ఇక్కడ చూస్తున్నది భాస్కరణ. మీరు భాస్కరంతో మాట్లాడి వస్తే ఇంకా బాగుంది. ఎందుకంటే మాకు కూడా సంతోషం మీ నాయకుడు నమ్మి వస్తే. ఎందుకంటే ఇక్కడ ఏమంటూ అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప ఎప్పుడు జరగల. ఏమో నిజమో చెప్పండి. చేసింది తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ అయితే కాదు. అది దుర్గా ప్రసాదరావు గారు ఉన్నా, లేకపోతే నేనున్నా, లేకపోతే భాస్కరన్న ఉపాధ్యక్షుడిగా ఆ రోజు మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నా, ఒక శ్రావణి ఉపాధ్యక్షురాలు ఉన్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి చేయగలిగాం. లేకపోతే మేము కూడా చేయలేం. ఏదైనప్పటికీ ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు. రెవెన్యూ సంబంధించిన సమస్యలు కూడా మీరు చెప్పారు. అట్లాగే శ్మశానం అడిగారు మీరు. ఎంఆర్ఓ గారు నేరుగా వచ్చి శ్మశానం చూస్తారమ్మా. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీకు శ్మశానం ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ ఎక్కడ లేకపోతే అది గుంట స్థలం ఉందని చెప్తున్నారు. ఆ గుంటని పూడిపించి అక్కడ అంటే గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే అమ్మా ఆ గుంట పూడిపించి అక్కడే శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా దగ్గర తెలియజేస్తున్నాం. అట్లాగే లైట్లు లేవని చెప్పారు. మా కమిషనర్ గారు భాస్కరన్న
ఒక 3 రోజులు లైట్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మా ఐడి గారు కూడా చెప్పారు కేబుల్ కూడా వేసామని చెప్పి, మిగిలిన కేబుల్ కూడా వేస్తామని చెప్పి ఎల్సీ ఐడి గారు చెప్పారు. అలాగే మీకు స్తంభాలు కూడా లేవంటే కొన్ని స్తంభాలు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా ఏడీ గారు చెప్పారు. ఇంకా కూడా అవసరమైతే ప్రపోజల్ కూడా పంపించున్నారు, అవి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను తెలుగులారా. అట్లాగే హౌసింగ్ కూడా అడిగాం మిమ్మల్ని, ఇల్లు ఎవరికైనా ఉన్నాయంటే సచివాలయం సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తాను బాబు ఉండము ఒక్క నిమిషం. వాళ్ళు పేదోళ్ళు, మీరు కూడా కోటేశ్వరులే కదా ఉద్యోగస్తులు, పేదవాళ్ళ దగ్గర మిమ్మల్ని వేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి ఉపయోగపడితే మీకు పుణ్యం. అట్లాగే ఉద్యోగం కాబట్టి మేము ఉద్యోగం చేస్తాము, మేము చెప్పము, చేయడం కుదరదు. ఉద్యోగస్తులు ఉండేదే ప్రజలకు అర్థమయ్యేదో చెప్పాల్సిన బాధ్యత మీది. అట్లాగకుండా మేము చెప్పము, మేము చేయము, వాళ్ళు రావట్లేదంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు. ఇంకా కూడా గూడూరు టౌన్లో ఉన్నా కానీ ఇంకా కూడా వాళ్ళు ఏం తెలియకుండా పరిస్థితులు ఉన్నారట. చూస్తున్నారు కదా, ఇల్లు కట్టుకోవడం అంటే 3 ఇచ్చారంట, అంటే దాని పరిస్థితి అర్థం చేసుకోండి. కాబట్టి మీరైతే సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మొబిలైజ్ చేసి ఇల్లు కట్టుకునే విధంగా 91 ముందుగాన ఇల్లు కట్టుంటే వాళ్ళకి వెళ్ళిపోతే మళ్ళీ కొత్త ఇల్లు ఇస్తారు. 97 పైన ఖాళీలు కావాలంటే వాళ్ళకి రావు. అవి కూడా మీరు కూడా స్పష్టంగా హౌసింగ్ బోర్డు దగ్గర గైడ్లైన్స్ తీసుకోండి, వాళ్ళకి చెప్పడం కరెక్ట్ చెప్పాలి. అట్లాగే ఈ సంబంధించినటువంటి మొత్తం పట్టాలకు సంబంధించిన లిస్ట్ ఉంది, దాంట్లో గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందువల్లంటే దాన్ని వెరిఫికేషన్ చేసి సగం పట్టాలు పోతాయి. అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, బాగా డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా సరే పురుష డబ్బులు జరగాలి గూడూరులో, లేకపోతే మొత్తం పేదవాళ్ళ భూములన్నీ కూడా పెద్దవాళ్ళు ఆగిపోయి చేసేటువంటి కార్యక్రమం. టౌన్లో కూడా ఉన్నారు, మా విలేజ్ అయితే ఉన్నారు, విలేజ్ అన్ని చిలకూరు, వాకాడు, కోట వీటిలో చేస్తున్నారు పేదవాళ్ళ భూములు. కానీ టౌన్లో కూడా ఈ విధంగా చేస్తున్న కడుపు మండేటువంటి కార్యక్రమం. కాబట్టి ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా, దయచేసి ఎంత పెద్దవాళ్ళైనా సరే పేదోళ్ళ ల్యాండ్ కానీ ఆగిపోయి చేస్తుంటే ఖచ్చితంగా ఒక నోటీస్ కూడా అవసరం లేదు. మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి అక్కడ బోర్డుని వేయాల్సిన బాధ్యత మీది. ఆయన నోటీస్ ఇస్తే మన ఆయన కోర్టుకు పోతాడు, నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే 5-6 ఎకరాల్లో మన దగ్గర పెద్ద ఫ్యాక్టరీ పెట్టేస్తున్నారు అని మీ ల్యాండ్లో, అంటే మన ల్యాండ్ ప్రజల ల్యాండ్లో. నిజమైన పేదవాడికి మాత్రం పట్టం ఉండదు, స్థలం ఉండదు. కోటేశ్వరుడు మాత్రం వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు వాడు ఆక్యుపై చేసి వాడు ఫ్యాక్టరీ పెట్టుకొని వాడు ఇష్టం ప్రకారంగా జల్సా చేస్తున్నాడు కార్యక్రమం. కాబట్టి దయచేసి నేను గతంలో కూడా చెప్పా, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా చాలా ఇచ్చా. ఎందుకంటే పేరుకి ఊరికే ఈ ప్రోగ్రాంలు పెట్టి గ్రామ సభలు పెట్టి ఊరికే షో వ్యవహారం అయితే నా దగ్గర కుదరదు. షో వ్యవహారం చేస్తే ఒక్కరి సమస్య లేదు. ఏదన్నా చేసే పని అయితేనే మీటింగ్లు పెట్టండి. ఏదన్నా సరే ఇక్కడ అందరూ అధికారులు చెప్తున్నా, మీ వల్ల అయ్యే పని అయితే చేయండి, లేకపోతే ఒక్క మీటింగ్ నేను ఎమ్మెల్యేగా అటెండ్ కాను, మీ అన్ని లోపాలు బయట పెడతా. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని చెప్తున్నాం మళ్ళీ మీకు, దయచేసి పేదవాళ్ళకి ఉపయోగపడండి. పేదవాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు భవిష్యత్తులో మనకు కూడా ఏదో విధంగా భగవంతుడు చూపిస్తాడు. కాబట్టి పేదవాళ్ళ దగ్గర రాజీ లేని పని మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకు తెలిసి నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నా, మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈసారి చేసినంత బాగా ఎప్పుడూ చేయలే. దానికి మా డిఈ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనా సరే స్పందిస్తాడు, ఖచ్చితంగా చేస్తానంటే చేస్తాడు, లేకపోతే పైకి ప్రపోజల్ పంపించి అవి కూడా తీసుకొచ్చేటువంటి కార్యం. ఎందుకంటే ఉద్యోగం అంటే ఒక డెడికేషన్ ఉంది ఆయనకి. కాబట్టి ఆ విధంగా తయారవ్వండి. అట్లాగే ఊరికే నామకే వస్తాయంటే కుదిరే పరిస్థితి కాదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నా. వేదిక అధికారులు చాలా వరకు కష్టాలు వచ్చిన వాళ్ళే, ఎవరు కోటేశ్వరరావు ఉన్న అధికారం మీకు రాలా. అందరూ కూడా పేదరికం వచ్చి అధికారులు చదువుకొని ఈరోజు అధికారైన వాళ్ళే. కాబట్టి పేదవాళ్ళ విషయం ఆలోచన, ఎస్పెషలీ ఎస్టీస్ ఈ విధంగా ఉన్నారంటే దారుణ పరిస్థితి. గూడూరు టౌన్లో ఉన్నారు. కాబట్టి ఆలోచించండి. అట్లాగే మా కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్పాడు మంచి వార్త మీకు, అందరిళ్ళకి కూడా ఇంటింటికి కుళాయి వేస్తామని చెప్పామమ్మా. 15 రోజులు చెప్పారు కమిషనర్ గారు. నేనైతే 2 రోజులు తీసుకోండి సార్, అంటే మనం చెప్పిన తర్వాత దిగిపోతే మళ్ళీ వరుసగా మళ్ళీ మా ఇంటికి వెళ్తారు. దానికి కారణం ఏంటంటే నేను లోకల్లో ఉన్నాం, ఇంతవరకు ఎవరు లోకల్ ఎమ్మెల్యే గెలవడా. కాబట్టి మీరు ఆడ పోవాలన్నా ఎవరు ఎలా పోవాలా. ఇప్పుడు సునీల్ కుమార్ అంటే నేను చూస్తాను మీరు. కాబట్టి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేయకూడదు. మీరు కూడా మాట ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పి మా కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వచ్చినారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా వచ్చినారు. ఎస్పెషల్లీ మీకు టౌన్ సంబంధం లేదు అనుకుంటా సార్.
సంబంధం లేదు. త్వరలో 2-3 నెలల్లోనే ఇది మొత్తం పంచాయతీగా వచ్చేస్తాం సార్. అప్పుడు మళ్ళీ మీ యొక్క ప్రాధాన్యత, మీ యొక్క ప్రిఫరెన్స్ అవసరం అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా మా ఎండిఓ గారు కూడా వచ్చారు. ఎండిఓ గారు మీకు కూడా త్వరలో వస్తుంది, ముందుగానే చూసినట్టుంటుంది మీకు. కాబట్టి అలాగే తల్లి ఇళ్ళు ఇస్తారు. రేపు వచ్చే నెలలో ఈ రేషన్ కార్డు కూడా ఉన్నాయి. మా సచివాలయం సిబ్బంది రేషన్ కార్డు వచ్చినప్పుడు దయచేసి మీరు ఓపికగా వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి రేషన్ కార్డు లేని వాళ్ళని రేషన్ కార్డు అప్లై చేయించండి. అది మీ బాధ్యత. ఏ సచివాలయంలో తక్కువైనా అది మీదే బాధ్యత. అన్ని సచివాలయాలు కూడా తెలియజేస్తున్నాం. మా కమిషనర్ గారు కూడా చెప్తున్నాం. కమిషనర్ గారు ఒకసారి మీటింగ్ పెట్టుకుని చెప్పండి సచివాలయం అందరూ కూడా, ఏ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం వచ్చినా పేదవాళ్ళని మొబైలైజ్ చేసి వాళ్ళకి లోన్లు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి ఇచ్చేటువంటి పూర్తి బాధ్యతని సచివాలయ సిబ్బంది తీసుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అలాగే హౌసింగ్ ఎన్నైనా ఇస్తాం మీరు కట్టుకుంటే. మీరు కట్టుకోకుండా మేము కట్టుకోలేమంటే మాత్రం ఇబ్బంది అది. మళ్ళీ ఎవరు చేయరమ్మా. ఇప్పుడు జగన్ కాలనీ ఇచ్చారు, అంతకంటే కాలనీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మేము చూసారు, అపార్ట్మెంట్ చూసారు, ఎంతో కట్టించాం మేము. దాన్ని కట్టిస్తే దాంట్లో సగం మంది ఎవరున్నారో కూడా తెలియదు. మాకు అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది, అలాగే బంగ్యాకు అక్కడ తయారవుతుంది, అలాగే గందరగోళంగా ఉన్నారు పరిస్థితి. సాయంత్రం ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ పోలీసు వారికి చెప్పాం, పోలీసు వారు కూడా అక్కడ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ డోల్ని అరెస్ట్ చేసే మంచిది. కమిషనర్ గారు దయచేసి ఒక్కసారి మున్సిపల్ సిబ్బంది కూర్చొని అందరినీ పిలిపించి అసలు ఎవరు అని ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది. ఆ ఇల్లు ఎవరున్నారు, లేకపోతే మనమే ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని చెప్పి మా కమిషనర్ గారు తెలియజేస్తున్నాను. దయచేసి ఆ విషయంలో వెరిఫై చేయండి ఎవరున్నారు ఇళ్ళలో అని. అట్లాగే మా ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇల్లు స్థలం లేకపోతే కూడా మీకు టౌన్లో ఉంటే 2 సెంట్లు అంటే 12 ఎకరాలు టౌన్లో, అంటే విలేజ్లో అయితే 3 సెంట్లు అంటే 18 ఎకరాలు ఇస్తున్నారమ్మా. గతంలో పరిస్థితి లేదు కదా. చూసారు ఎంత ఉందా జగన్ కాలనీ? చూసారా? మనిషి పోగలుగుతారు లోపలికి, పని వచ్చే అట్లా కడితే మనుషులు ఉండే పరిస్థితి కదమ్మా. కాబట్టి రేపు అది లేకుండా మన బాబు గారు, మోడీ గారు మంచి కాలనీలు మీకు స్థలం లేకపోతే స్థలం ఇచ్చి కట్టించే కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పి మీద తెలియజేస్తున్నారు. మీరు అందరూ ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు మీరు. కానీ మా సంతోషం ఏంటంటే భాస్కర్ చెప్పిన ప్రకారంగా ఇక్కడ ఏం పని జరిగినా అది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. దానికి మా గర్వంగా ఉంది. ఇంకోటి వచ్చి ఇక్కడ మేము ఇచ్చేసాం మీకు చెప్పేదానికి లేదు. చెప్పినా మీరు నమ్మరు. ఇక్కడ ఎవరన్నా చెప్పినా పైకి ఏమిటో కానీ మీ మనస్సాక్షి చేసి ఇక్కడ ఎవరు పనిచేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అమ్మా ఈ 5 సంవత్సరాల్లో కూడా మ్యాక్సిమం మా వీలైనంత మేము పనులు చేస్తాం. వీళ్ళు కాంది ఏం చేయలేం. అట్లాగే రోడ్డు అడిగారు. రోడ్డు కూడా మా కమిషనర్ గారు, ఎంఆర్ఓ అందరూ కూడా మాట్లాడుకున్నారు. 1,50,000 అవుతుందని చెప్పి చెప్తున్నారమ్మా. అది కూడా గ్రావెల్ రోడ్డు కూడా రేపు నుంచే స్టార్ట్ చేస్తామని కూడా మెదడు తెలియజేస్తాం. ఇంకే విషయం ఉందమ్మా, ఈ సంబంధించిన ఏదైనా పని ఉంటే భాస్కర్ అని సంప్రదించండి. ఖచ్చితంగా భాస్కర్ అధికారులు కూడా ఫోన్ చేసి చెప్తారు. నేను లేకపోతే అమ్మా ఆయన చెప్తే నాకు ఫోన్ చేసి ఆయన చెప్తాడు. కాబట్టి ఇప్పుడు దాకా కాపాడింది ఆయనే మిమ్మల్ని. ఆ రోజు కూడా ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ నా బిడ్డలని చెప్పాడు నా భార్యతో. అందరూ నా బిడ్డలమ్మా, నేను చెప్పిన వింటారమ్మా అని చెప్పి ఆ రోజు భాస్కర్ అన్న అందరి ముందు కూడా చెప్పారు. శ్రావణి భాస్కర్ వచ్చినప్పుడు కూడా. కాబట్టి భాస్కర్ అన్న విషయం ఎందుకంటే ఏదైనా అవకాశం ఉంటే చేస్తాడు. ఇంట్లో దొరక రాజకీయాలమ్మా, ఇంత సొంతలో పెట్టి చేసి ఎవరి దొరక రాజకీయాలు రేరు. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి అందరికి తెలియజేస్తున్నా. గవర్నమెంట్ చట్ట ప్రకారం ఏముంటే చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసి అధికారులు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇలాంటి కాలనీలు చాలా ఉన్నాయి గూడూరులో. దయచేసి నెలకు ఒకసారి సార్ ఒక కాలనీకి అందరం పోతే బాగుంటే అన్ని సమస్యలు పరిష్కరించాం. అట్లీస్ట్ ఒక 50% లేకపోతే 20% ఎనఫ్ స్టాల్. 20% 100% తగినట్టు. కాబట్టి దయచేసి ఒక టూర్ ప్రోగ్రామ్గా తయారు చేసి కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మిగిలిన అధికారులు ఒక టీం అట్లాగే ప్రతి నెల కూడా మా ఎంఆర్ఓ గారు, మా కమిషనర్ గారు చెప్తున్నారు సివిల్ రైట్ డే పెడుతున్నామని చెప్పి. దానికి అధికారులందరూ కూడా పెడితే మీకు కూడా విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ మీటింగ్ అప్పుడు సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా ఉండండి ఆయన. ఎందుకంటే
మీరే నాకు అందుబాటులో దొరుకుతుంది. కాబట్టి మనం ఒక మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడినాను. వాళ్ళు ఎవరికి మన జీతాలు వాళ్ళు కట్టే పన్నే మన జీతాలు, మా అందరికి నా జీతం కూడా వాళ్ళు కట్టే పన్నే. కాబట్టి వాళ్ళు మనం నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది. అది ఎస్టీస్ వాళ్ళు అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరినీ ఇప్పుడు, ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళల్లో మరీ తక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఎస్టీస్. వాళ్ళని గౌరవిస్తే దేవుడు కూడా మనం ఆశీర్వదిస్తాడు. వాళ్ళు గౌరవించకపోతే దేవుడు మనం ఎవరిని కరుణించాలని చెప్పి నేను అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదేమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం. కానీ మా ఇంటికి 6 గంటలకు వచ్చారు. అధికారులు తెలియజేస్తున్నాయా మీరందరూ ప్రశాంతంగా ఉండేరు. తెల్లవారుజామున 6 గంటలకి 300 మంది వచ్చి నా ఇంటికి ముట్టించారు. నిజం సార్, నమ్మతారు నమ్మకం. నాకు అర్థం కాకపోయా ఎందుకు వచ్చారో అర్థం కాకపోయా, ఎక్కడ ఏ ఊరు అర్థం కాకపోయా. అప్పుడు మా గన్మాన్ విడిపించి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు పలానా అంటే సరే. అప్పుడు మళ్ళీ మాట్లాడి వస్తామమ్మా అంటే గౌరవంగా వెళ్ళిపోయారు. నేను లేనప్పుడు ఏం మాట్లాడుంటారు బాగా గట్టిగా. నేను వచ్చి చెప్పిన తర్వాత ఏమి మాట్లాడంటే నేను రానాయనా నువ్వు వచ్చే చాలన్నారు. నాదే ఒక్కరు కూడా వాదించే పరిస్థితి చేయలేకపోవు. కాబట్టి ఆ గౌరవంతో వచ్చానమ్మా మీ దగ్గరికి ఈరోజు కూడా. కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. ఇంకేదన్నా మళ్ళీ చెప్తాం తల్లి, ఎవరున్నా మీ వాళ్ళు హాస్పిటల్లో ఆరోగ్యం సరిగా లేక సొంత రోజులు ఖర్చు పెట్టుకుని ఉంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిస్తే అమ్మా మేము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు ₹1,00,000 ఖర్చు అయితే 50,000 రూపాయలు 60,000 రూపాయలు కానీ మీకు తీసిచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అట్లాగే మీ హాస్పిటల్లో ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధి వచ్చి ఆ ఆపరేషన్కి 10 లక్షలు అవుతుంది 15 లక్షలు అవుతుందంటే అమ్మా 3 రోజుల్లోనే మీకు ఎల్ఓసి అన్ని ఇప్పిస్తామమ్మా. డబ్బులు మీ చేతికి ఇవ్వము, డైరెక్ట్గా హాస్పిటల్కి ఇచ్చేస్తాం గవర్నమెంట్. అట్లా కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేమంతా తెలియదు. ఉపయోగించుకోండి, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి చెప్పడం బాధ్యత మాది కాబట్టి చెప్తాను కదా. ఓకే, అధికారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఎందుకంటే అందరూ వచ్చారు, వాళ్ళ బాధలు కూడా మీకు కూడా అర్థమైనాయి. భవిష్యత్తులో కూడా పెద్ద దగ్గర మనం పోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు రేపు నుంచి ఎల్లుండి నుంచి ఒక రోడ్డు ప్రారంభమవుతుంది. మొత్తం గ్రామీణ రోడ్డు వేసేటువంటి కార్యక్రమం. తర్వాత డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఆ రైతులతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా శాశ్వతంగా మీకు రోడ్డు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో డౌట్ లేదు. ఓకేనమ్మా, ఇంకా అంటున్నారు. మన ఎంఆర్ఓ గారికి మన సునీల్ కుమార్ ద్వారా నేను తెలియజేస్తున్నది, మనకు 1 సెంట్ ఇచ్చి 165 మందికి పట్టాలు ఇచ్చారు. అవైతే మటుకు ఎవరు కూడా ఆ 1 సెంట్ అయినందువల్ల ఇల్లు కట్టుకోలేదు. తర్వాత పొలం కూడా ఉంది, అయితే అది ఎవరు కూడా సాగు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ రీసర్వేలో ఈ పేర్లు వచ్చినందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ ఆ పేర్లు ఎత్తుకుంటా వస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని మళ్ళీ రేపు మన పంచాయతీ అవుతానే మన గ్రామంలో స్థలాలు లేని వాళ్ళకి 3 సెంట్లు లెక్కన సునీల్ కుమార్ ద్వారా ఎంఆర్ఓ అందరికీ కూడా పట్టాలు నెక్స్ట్ తర్వాత పంచాయతీ అయిన తర్వాత జరిగే కార్యక్రమంలో చేయాల్సిందిగా సునీల్ కుమార్ ద్వారా కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ఈ రోడ్డు విషయం సునీల్ కుమార్ గారు చెప్పారు, అది ఇప్పుడు ఆయన మట్టి తోలిస్తాడు సునీల్ కుమార్ గారు. దాంట్లో మేము ఆ రోజు సంజయం వచ్చినప్పుడు అందరూ శ్రావణ కూడా అందరూ ఉన్నారు. మన ఎలక్షన్ అప్పుడు కూడా నేను చెప్పాను కాబట్టి 50,000 రూపాయలు ఆ డబ్బులు ఇప్పుడు ఆయన సునీల్ కుమార్ ఆయనకు 1,00,000 అయినా 1.5 లక్ష అయినా దాంట్లో నా 50,000 పోను, మిగిలిన డబ్బులు కమిషనర్ గారికి సునీల్ కుమార్ గారు ఇస్తారు. ఎందుకంటే రేపు ఇంకో రోజు ఆయన 50,000 చెప్పాడు, రోడ్డు లేదు ముగించేశాడని చెప్పిన ఆ అపవాదు కూడా రేపు రాబోయే రోజుల్లో ఉండకూడదనే ఉద్దేశంతో నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఎప్పుడు కూడా నెలకొండలో రాజకీయాలు ఎప్పుడూ లేవు. ఎప్పుడు ఈ కాలనీలో కూడా జగన్ పార్టీయో లేదు, కాంగ్రెస్ పార్టీయో, తెలుగుదేశం పార్టీ అనేది లేదు. ఎవరు ఏ పని కావాలన్నా కూడా సచివాలయానికి పోయి ఇల్లు కావాలన్నా నేను ఒకటే చెప్పేసా అమరులాకి, అయ్యా ఎవరన్నా ఇల్లు వస్తే భాస్కర్ ఇంటిని పోయి అడగమని చెప్పొద్దు. నువ్వు మొత్తం లిస్టు తయారు చేసుకో, ఎన్ని ఇళ్ళు వస్తాయో లిస్టు చూసుకుందాం. తర్వాత ఎమ్మెల్యే గారు మనకి ఎన్ని ఇళ్ళు ఇస్తారో చూద్దాం. దాన్ని బట్టి మనం ఇళ్ళు శాంక్షన్ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనో ఇద్దామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇది చేసుకోండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా, సునీల్ కుమార్ గారు మన ర్యాలీ వచ్చారు ఎలక్షన్ కి. మాకు నీళ్ళు వేసి ఆయన బాలకృష్ణయ్య తిరుమల బాలకృష్ణయ్య ఇట్టే ఆయన జీపులో పోతుంటే సెకండ్ ఇచ్చాడు సునీల్ కుమార్ గారికి. చాలా సంతోషం వేసింది. ఈయన ఓటేస్తాడు మనకి ఇబ్బంది లేదని. వాళ్ళ ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి, 1500